సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత మరీ ముఖ్యంగా మన భారతదేశంలో మనము గమనించినట్లయితే, యాక్చువల్లీ నేను చాలాసార్లు నా ప్రసంగాల్లో కానీ లేకపోతే క్లాసెస్లో కానీ నేను చెప్తూ ఉంటాను. ఈ రోజున భారతదేశంలో ఒక మంచి సమాజం, నీతియుక్తమైన సమాజం ఉంది అంటే అది కేవలం క్రైస్తవుల యొక్క మరి ఏమంటారంటే వారి యొక్క ప్రతిఫలమని నేను చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ముఖ్యంగా క్రైస్తవుల యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే, దే ఆర్ మోర్ ఇంటూ మోరల్ అండ్ ఎథికల్ ఫౌండేషన్స్ అన్నమాట. అంటే క్రైస్తవులు అనేటువంటి వారు నీతియుక్తమైనటువంటి బోధను లేదా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని, నీతియుక్తమైన న్యాయపరమైనటువంటి లేదంటే మంచి చేసేటువంటి పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను మరి ప్రచారము చేస్తూ మరి అనుసరిస్తూ అనేక మందిలో అలాంటి తత్వాన్నే నింపడానికి ప్రయత్నించేటువంటి వారు కేవలం క్రైస్తవులు మాత్రమే. క్రైస్తవులు మాత్రమే. ఈ రోజున మనకి సోషల్ కానీ లేకపోతే సోషల్ సర్వీసెస్ అంటే చారిటీస్ లాంటి ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే సమాజంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తున్నాయి, ఎఫెక్ట్ తీసుకొస్తున్నాయి. మనం కనుక గమనించినట్లయితే క్రైస్తవులు చేసేటువంటి సోషల్ సర్వీస్ లేదంటే క్రీస్తు ప్రేమను పంచేటువంటి ఆ యొక్క విధానం వేరెవ్వరు కూడా చేయలేరు. సమాజాన్ని ఒక నీతివంతమైన మంచి వ్యక్తిగా ఒక వ్యక్తిని రూపుదిద్దడానికి కావలసినటువంటి చక్కనైనటువంటి ఆ యొక్క విధానాన్ని కేవలం క్రైస్తవం మాత్రమే ఇవ్వగలదు. అండ్ క్రైస్తవులు సమాజానికి చాలా చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే వారు ఎవరికి హాని తలపెట్టువారు కారు, వారు ఎవరికి హాని తలపెట్టువారు కారు. అలాగే అందరినీ ప్రేమించేవారు, అందరినీ ప్రేమించమని చెప్పేవారు. క్రీస్తు యొక్క బోధకుడు అదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము అనేటువంటి ఆ యొక్క దేవుని ఆజ్ఞను కరాఖండిగా వారు దాన్ని చేస్తూ మరి క్రీస్తు ప్రేమను పంచే విషయంలో క్రైస్తవులు సమాజంలో చాలా చాలా ముందుంటారు, చాలా ప్రాధాన్యతను వ్యవహరిస్తారు. పోయినసారి మనం చూసాం కరోనా టైంలో కానీ లేదన్నా ఎక్కడైనా కొంతమంది హింసలు పాలవుతున్నప్పుడు కానీ విజయవాడ ఫ్లడ్స్లో కానీ అసలు క్రైస్తవులు చేసినంత మేలు సమాజానికి కులం చూడరు, మతం చూడరు, ప్రాంతం చూడరు, ఏం చూడరు. అసలు ఫస్ట్ ఏదైనా జరిగిందంటే ఒక పరిచయం చేయడానికి, ప్రేమించడానికి లేదంటే వారికి సహాయం చేయడానికి, ఏమైనా ఇవ్వడానికి ముందుంటారు. దే ఆర్ వెరీ ఫస్ట్ ఇన్ దాట్. అలాగా కొన్ని వందల సంఘాలు మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చేశారు. ఈవెన్ మోర్ దెన్ షుడ్ ఐ సే దెన్ ద ప్రభుత్వం, గవర్నమెంట్ కన్నా బాగా చేశారు. అండ్ మంచిగా అనేక మందికి చాలా ఏమంటారంటే గూడ్స్ లేదంటే వాళ్ళకి డైలీ కావాల్సినటువంటివన్నీ కూడా ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. అంటే హెల్పింగ్ నేచర్, దట్స్ లేదంటే ప్రేమించడం, క్రీస్తు ప్రేమను పంచడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, సరైన త్రోవలో నడిపించడానికి ఒక వ్యక్తిని మనము క్రీస్తులో నడిపించే విషయం అనేది ఏదవుతుందో, సరైనటువంటి త్రోవలోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ తాపత్రయపడేటువంటి వాడు క్రైస్తవుడు. చూస్తూ ఊరుకోడు. ఎవడో పాడైపోతున్నాడు కదా, ఆడు తాగుతున్నాడు నాకెందుకులే, ఆడు తిరుగుతున్నాడు నాకెందుకులే, ఆడు పాడైపోతున్నాడు నాకెందుకులే, అలా అనుకోడు. 100% వాడికి చెప్పాలనుకుంటారు. అలా చెప్పాలనుకుంటారు కాబట్టే చాలామంది దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది యవనస్తులను ప్రభావితం చేయగలుగుతున్నారు. చాలామంది యవనస్తులను ప్రభావితం, ఇది సరైన మార్గం, ఇది సత్య మార్గం, ఇలా నడవండి అని చెప్తూ మంచి నీతియుతమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మన క్రైస్తవులు సమాజానికి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. మోరల్లీ, ఎథికల్లీ, సోషల్ సర్వీస్గా, చారిటీస్లో. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ప్రమోటింగ్ పీస్ అంటాం. ప్రమోటింగ్ పీస్ అంటే శాంతిని వెదజల్లేవారుగా, శాంతి సమాధానకర్తలుగా క్రైస్తవులు ఉంటారు ఎక్కడైనా సరే. సో అట్లాగా మరి క్రైస్తవులు సమాజానికి చాలా చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులు లేని సమాజం ఎలా ఉంటుందంటే నీతి ఉండదు, న్యాయం ఉండదు,
ఎటువంటి క్రమశిక్షణ ఉండదు. మ్మ్. నేను క్రమశిక్షణ అనే మాట ఎందుకు చెప్తానంటే, మ్మ్. ఈ రోజున డిసిప్లినరీ లైఫ్ అనేటువంటిది మ్మ్. కేవలం క్రిస్టియన్స్ యొక్క టీచింగ్ అని చెప్పాలి. అవును. మిషనరీ స్కూల్స్లో చదివినటువంటి చాలామంది వ్యక్తులు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కలెక్టర్లు అనేటువంటి వారు ఉన్నారు, మంచి మంచి మంత్రులు అనేటువంటి వారు ఉన్నారు, Yes. చాలా హయ్యర్ అఫీషియల్స్ అయినటువంటి వారు. నాకు తెలిసిన కొంతమందిలో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా వాళ్ళు వాళ్ళు పచ్చి హిందువులు మ్మ్. అండ్ చాలా హైందువులు, వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు Yes. ఇప్పటికీ కూడా. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా మ్మ్. అయ్యా మాకు తెలుసండి, వినో మేము చదువుకుంది మిషనరీ స్కూల్లో అండి, ఓకే. మాకు ప్రభువారు అంటే ఏంటో తెలుసండి, మేము పరలోక ప్రార్థన నేర్చుకునే వాళ్ళం అండి, ఇప్పటికీ మేము ఎంతో కొంత క్రీస్తుని విశ్వసిస్తామని అని వాళ్ళు చెప్తూ ఉంటారు. బికాస్ ఆ లైఫ్ స్టైల్లో వారు ఎలా ఎదుగుతున్నారంటే దట్ ఈస్ హౌ ద క్రిస్టియనిటీ ఈజ్ హెల్పింగ్ ఫర్ ద సొసైటీ. ఓకే. క్రిస్టియన్స్ లేని సొసైటీ అది ఊహించలేము, కుదరదు. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ రోజున ఎంతమంది యవనస్తులు, ఉదాహరణకి చెప్పాలంటే ఒక యవనస్తుని నేను తీసుకొస్తాను మన విజయవాడ నుంచే. ఓకే. అతని పేరు సాయి. సాయి. మ్మ్. గంజాయి తాగి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరుగుతూ అదే లైఫ్ అనుకొని తాగుడులోను వ్యసనంలోను భయంకరమైనటువంటి జీవితంలో మునిగిపోయినటువంటి ఆల్మోస్ట్ అఘోరీలు అంటారు కదా, అలా మారిపోయినటువంటి ఆ వ్యక్తిని దేవుడు పట్టుకుని ఈ రోజున మ్మ్. అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఆమేన్. అది ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అవును. హౌ ఇస్ ఇట్? చాలా మందికి సరిగ్గా అర్థం కాదు. నిజముగా మనము గ్రహిస్తే, ఆలోచిస్తే క్రైస్తవుల పాత్ర సమాజంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది. అది మనకు ప్రూవ్ అవుతుంది, ప్రూవ్ అయింది కూడా.